వెల్కమ్ టు ఉదయస్ మ్యాజిక్. ఈ వీడియోలో పిస్తా కలర్, రెడ్ కలర్ బేబీ వూల్ 3mm నీడిల్ యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ పిస్తా కలర్ తీసుకుంటున్నాను. ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ 2 3 ఇలా స్టిచ్ చేసి నెక్స్ట్ చూడండి సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. 2 3 చైన్స్ 1 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ నుండి 1 సేమ్ ప్లేస్ 2 సేమ్ ప్లేస్ 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని మిడిల్లో 1 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ నుండి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్లో 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేయాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి 1 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ నుండి డబుల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. 2 చైన్స్ నుండి రెడ్ కలర్ తీసుకున్నాను. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్కి డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసిన 3 చైన్స్లో ఫస్ట్ చైన్ నుండి నీడిల్ తీసుకుని ఇలా సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ ఇన్సైడ్ అన్న చైన్ నుండి సింగిల్ క్రోషెట్, సింగిల్ క్రోషెట్, సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ ఈ మిడిల్ చైన్కి లాస్ట్ చైన్, నెక్స్ట్ డిజైన్ ఫస్ట్ చైన్ 2 చైన్స్ నుండి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. ఇన్సైడ్ అన్న చైన్ నుంచి మిడిల్ చైన్కి లాస్ట్ వన్ ఫస్ట్ వన్. ఇన్సైడ్ అన్న చైన్ నుండి ఇలా స్టిచ్ చేసి ఈ లాస్ట్ వన్కి మిడిల్ చైన్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి. 3 చైన్స్లో థర్డ్ చైన్ నుండి 1 చైన్, వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకుని 2 3 చైన్స్, వన్ 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ నుండి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. 1 2
2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ నుండి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. టైమ్స్ 1 చైన్ తీసుకుని సేమ్ ఇలానే 1 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ నుండి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి టూ చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ నుండి డబుల్ క్రోషెట్. 2 చైన్స్ నుండి పిస్తా కలర్ తీసుకుంటున్నాను. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. మిడిల్ చైన్కి 3 చైన్స్లో లాస్ట్ ఉన్న చైన్ నుండి సింగిల్ క్రోషెట్. ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ మిడిల్ చైన్కి డిజైన్లో లాస్ట్ వన్, నెక్స్ట్ డిజైన్ ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇన్సైడ్ అన్న చైన్ నుండి సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ మిడిల్ చైన్ నుండి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి నెక్స్ట్ రెడ్ కలర్ తీసుకోవాలి. నెక్స్ట్ పిస్తా కలర్ ఇలా ఆల్టర్నేట్గా తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. ప్యాటర్న్ ఇలా వస్తుంది. ఇలా క్రాస్గా వచ్చి 2 సైడ్స్ మిడిల్లో 1 చైన్ నార్మల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ రోజ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.